వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండలో క్రైస్తవులు నూరేళ్ల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఏపీ గుంటూరు జిల్లా నుంచి 1925లో ఒక 5 క్యాథలిక్ క్రైస్తవ కుటుంబాలు వరంగల్లోని మనుగొండ గ్రామానికి వలస వచ్చారు. గ్రామానికి వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి కుటుంబాలతో కలిసి వేడుకను జరుపుకున్నారు. చర్చి ఆవరణలో 44 అడుగుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని 5 కుటుంబాలు నేడు 30 కుటుంబాలు అయ్యాయని తెలిపారు. 1925లో మరి ఇక్కడికి ఒక 5 కుటుంబాలు వచ్చినటువంటి విషయం ప్రభుయందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క అండదండ ప్రభు యొక్క గారి దీవెనలతోటి ఈరోజు ఒక 30 కుటుంబాలు ఈ గ్రామంలో ఉండి ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తా ఉన్నారు. ఒక 7 ఫాదర్స్, ఒక 6 సిస్టర్స్ మరి ప్రభు యొక్క సేవలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఎప్పుడు ఎల్లవేళ వాళ్ళ అందుబాటులో ఉండి వారి యొక్క మంచి చెడులు అన్ని కూడా చూసుకున్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్స్ సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా నేను ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనగొండ గ్రామంలో 100 సంవత్సరాల పండుగ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను మన గుడిలో హిందూ గుళ్ళ లెక్క ఈ చర్చిలో కూడా గజస్తంభం నుంచో పెట్టారు కిషోరెడ్డి గారు. ఇది చూసి నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. నిన్న 100 సంవత్సరాల పండుగ రోజున ఈ 100 రిలేషన్స్ అందరూ వచ్చి ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక ఫెస్టివల్ లాగా చేసుకున్నారు. మా తాతలు అందరూ ఇక్కడికి వచ్చి 100 years అయింది. మేము ఇవాళ చాలా గ్రాండ్ గా చేసుకున్నాము. ఒక క్రిస్మస్ కంటే ఒక ఉగాది పండుగ కంటే మరీ గ్రాండ్ గా చేసుకో జరిగింది.